తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కాస్త ఇప్పుడు పాలిట్రిక్స్గా మారాయా? పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయా? ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, ఇంకోవైపు నిరసనలతో రాష్ట్రమంతటా అగ్గి రాజుకుంటోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ రెండు పార్టీల్లో మాటలు మంటలను పుట్టించేస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాటకు మాటే సమాధానం, ఫేస్ టు ఫేస్ అయినా నో కాంప్రమైజ్. పొలిటికల్ పంచులు పేలుతూనే ఉన్నాయి. మరి ఇంతకు ఆ పార్టీలు ఏవి? అసలు ఆ డీటెయిల్స్ ఏంటి? సాధారణంగా ఎండలు ఏప్రిల్ నుంచే మొదలవుతాయి. కానీ తెలంగాణలో మాత్రం ఒక నెల ముందే హిట్ ఎక్కింది. రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సభ ఏదైనా కావచ్చు, సమావేశాలు ఏవైనా కానీ ఐ డోంట్ కేర్ అంటున్నారు మన నాయకులు. పొలిటికల్ థియేటర్లలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూపిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రెండు వైపులా అస్త్రశస్త్రాలతో తలపడుతున్నారు. కౌంటర్ ఎన్కౌంటర్, మాటకు మాటే సమాధానంగా ఇస్తున్నాయి రెండు పార్టీలు. నువ్వా నేనా? ఓవైపు అధికార కాంగ్రెస్, ఇంకోవైపు విపక్ష బీఆర్ఎస్ పొలిటికల్ థియేటర్లను షేక్ చేస్తున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజే రచ్చ చోటు చేసుకుంది. ఓ చిన్న వివాదం చిలికి గాలివానగా మారి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిపై బహిష్కరణ వేటు వేసేదాకా పరిస్థితి వెళ్ళింది. ఆపై స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్షం అసెంబ్లీకి సమీపంలో సచివాలయం పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బలవంతంగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని పార్టీ కార్యాలయం వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వైనం ఆసక్తి రేకెత్తించింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కాగా గవర్నర్ ప్రసంగంతో తొలి రోజు సమావేశం ముగిసింది. ఇక రెండో రోజైన గురువారం సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ మీ సొంతమేమీ కాదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా మంటలు రాజేశాయి. జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే అని అధికార పక్షం పట్టుబట్టింది. దళిత సామాజిక వర్గానికి చెందినందునే స్పీకర్ ప్రసాద్పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోమారు అవే వ్యాఖ్యలు జగదీష్ రెడ్డి చేయడంతో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అధికార పక్షం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కనీసం తమ వాదనను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మరో మాజీ మంత్రి హరీష్ రావులు నిప్పులు చెరిగారు. జగదీష్ రెడ్డిని వెంటబెట్టుకుని బీఆర్ఎస్ సభ్యులంతా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కించారు. అయితే ఓ వైపుగా జారుకున్న హరీష్ రావు తిరిగి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని మరోమారు నిరసనకు దిగారు. ఈ క్రమంలో మిగిలిన నేతలను ఎక్కించిన వ్యాన్ అప్పటికే కదిలిపోగా హరీష్ రావు కోసం మరో వ్యాన్ను ప్రత్యేకంగా తెప్పించాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు జగదీష్ రెడ్డి సస్పెండ్ను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని శాసనసభ నుండి సస్పెండ్ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు చీకొడుతున్నారని పేర్కొంటున్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారు. ఇకపోతే జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు దురహంకారానికి నిదర్శనమని, బడుగు బలహీనులను అవమానించేలా బీఆర్ఎస్ నేతల ప్రవర్తన ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ను కాంగ్రెస్ కార్యకర్త అని అవమానించారని, జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ను కోరుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు శాసనమండలి చైర్మన్పై కాగితాలు పడేశారని, తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని గులాబీ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి నాయకుడు సీఎం అయితే సభకు అధిపతి స్పీకర్ అని అంటున్నారు. అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్ను పట్టుకుని సభ మీ ఒక్కడిదే కాదు అని కామెంట్ చేయడం సభా హక్కును ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీఆర్ఎస్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరుతుంటే జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సభ్యత్వం రద్దు చేస్తారా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.